ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను తీవ్ర వర్షాభావం వేధిస్తోంది. సమయానికి చినుకు పడక భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఫలితంగా బోర్లు పోయక ఆరుతడి పంటలు సాగు చేస్తున్న రైతులు పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో నీటి లభ్యత అధికంగా ఉండే వర్షాకాలంలో రైతులు నీటిని భూమిలో ఇంకించే విధంగా చర్యలు తీసుకుంటే సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందని భూగర్భ జల శాఖ చెబుతోంది. దీనికి గాను కొన్ని గ్రామాల్లో రైతులకు శిక్షణ కూడా ఇచ్చామని వివరిస్తోంది. వర్షాభావం మహబూబ్ నగర్ జిల్లాను అతలాకుతలం చేస్తోంది. వరి, మక్క సహా పలు ప్రధాన పంటలు నీటిబొట్టు లేక ఎండిపోతున్నాయి. వేల రూపాయలు అప్పు చేసి పంటలు వేసుకున్నామని, వాటిని రక్షించుకోలేకపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు కాపాడుకునేందుకు గాను లక్షల రూపాయలు వెచ్చించి బోర్లు వేశామని, ఒక్క బోరు కూడా ఫలితమివ్వలేదని రైతులు వాపోతున్నారు. ఫలితంగా అప్పుల పాలయ్యామని కన్నీరు మున్నీరవుతున్నారు. వరి వేస్తే వరి ఎండిపోయింది సార్. ఇట్లా పత్తి పెడితే పత్తి పూర్తి లాస్ అయింది. ఇప్పుడు నాకు ఉంటుంది 8 ఎకరాలు సార్. నాకు పొలము 8 ఎకరాల్లో 2 ఎకరాలు వరి వేసినాము, 1 ఎకరా కోసినాము. 1 ఎకరా పూర్తిగా ఎలుకలు తినిపోతున్నాయి. పత్తి పెడితే చెట్టుకు 4 గాయాలు 5 గాయాలు వస్తున్నాయి సార్, ఎక్కువ లేవు. ఇప్పుడు ఎకరానికి దాదాపు 20,000 దాటిపోయినాయి సార్ పెట్టుబడి. అందులో ఇక మొత్తం లాస్ ఉన్నాం సార్. ఈసారి భూగర్భ జలాలు లోపలికి వెళ్ళిపోయినాయి. 600 ఫీట్లు వేసినాం. మొన్న బోర్ వేస్తే కూడా ఒక జలం రాలేదు సార్. అందులో ఇవన్నీ తట్టుకోవాలంటే మాకు వ్యవసాయానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఈ కరెంటు 24 గంటల కరెంట్ అన్నారు, కానీ 24 గంటల కరెంట్ నుంచి ఇంకా చాలా జలాలు లోపలికి వెళ్ళిపోతుంది సార్. అప్పుడు 9 గంటల కరెంట్ ఉన్నప్పుడే అన్ని స్టోరేజ్ అవుతుండే నీళ్లు బోర్డులా. కానీ ఇప్పుడు ఆ స్టోరేజ్ లేకుండా అయిపోతున్నాయి. మోటార్లు ఎవరు బంద్ చేయరు. అటు సంబంధించినట్టు వస్తాయి, అటు సంబంధించినట్టు కాలిపోతుంటాయి మోటార్లు కూడా. చాలా ఇబ్బంది అయింది సార్ రైతుకు. సంప్రదాయ వరి పంట వేసుకుంటే నీటి కొరత ఏర్పడుతుందనే భయంతో ఆరుతడి పంటలు సాగు చేసుకుంటున్నామని రైతులు తెలిపారు. ఇప్పుడు ఆరుతడి పంటలకు కూడా నీరివ్వలేని దుర్భర స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చెరువులు, కుంటల్లో నీళ్లు లేక బోర్లు పోయక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎక్కడ చూసినా వాటర్ ఫుల్ ఉండేప్పుడు ఇప్పుడు వాటర్ తగ్గిపోయింది. ఎంత వ్యవసాయం చేసినా కానీ వేస్ట్ అవుతుంది. బోర్ వేసినా బోర్ నీళ్ళు పడతలేదు. ఏ వ్యవసాయం చేసినా కానీ మొత్తం లాస్ ఉంది. 4 ఎకరాల వ్యవసాయం కంది వేసినాము, కంది పంటలేదు, వర్షం లేదు. ఏది వేసినా గానీ మొత్తం ఎండిపోతుంది. మక్కలు వేసినాం, మక్కలు ఎండిపోయింది. ఏది వేసినా వరి వేసినా బోర్ వేస్తే మొత్తం నీళ్ళు పడతలేదు. ఇప్పుడు వరకు 600-700 వరకు వేస్తున్నాం, మొత్తం పడతలేదు. గొబ్బరను ఎండిపోతుంది. వ్యవసాయం చేయాలంటే చాలా ఇబ్బందిలో ఉన్నాం. ఏది చేసినా ముంగడు వస్తలేదు. పంటలకు మస్తు పెడతాం, లక్షలు అయితే 2 లక్షలు అయితే మొత్తం అప్పుల పాడు. 4 ఎకరాల పొలం, వంకాయలు వేస్తాము, వరి వేస్తాము, మొక్కజొన్న వేస్తాము, కందులు వేస్తాము, అన్ని వేస్తాము. ఈ వంది అన్ని వేసినాము. ఏది లేదు, చాలా ఎండిపోతుంది. 1 నెలలో 10 బోర్లు వేపించినాము, అప్పుల పాలైనాము. 1 బోర్ 500-600 ఫీట్లు వేసినాము. బొట్టు నీళ్ళు రాలేదు. ఎక్కడన్నా దేశం ఇడిచి వెళ్ళిపోవాలన్నా, పిల్లలకి ఇడిచి వెళ్ళిపోవాలన్నా అట్లా అని అనిపిస్తుంది. అన్ని అప్పులాలు బస్తు వచ్చి దినాం కూర్చుంటారు ఇంటికాడ. ఈ అప్పు ఎట్లా తెరవాలి, ఏం చేయాలి అని అనిపిస్తుంది. ఎక్కడికి పోవాలి, ఎక్కడ పోతే ఈ అప్పు తెరుతుంది అని అన్నీ అప్పు తెచ్చి భూమిలోకి పెట్టినాము, బోర్లకు పెట్టినాము. ఏది ముందుకు వస్తలేదు, అన్నీ ఎండిపోతుంది. ఎట్లయితే మాకు అవుతుంది, ఏం చేయాలి, ఎట్లా చేయాలని అప్పుల పాలవుతున్నాము. చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు. ఇష్టారాజ్యంగా బోర్లు వేయడం, అక్రమంగా ఇసుక తరలించడం, దీనికి తోడు వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. సాధారణంగా 150 అడుగులకు అందుబాటులో ఉండాల్సిన నీరు ప్రస్తుతం 500 అడుగులకు తవ్వినా నీరు రావటం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో భూగర్భ జలాలు పడిపోతున్న తీరు ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది. 116 గ్రామాల్లో నీటి మట్టాలు భారీగా పడిపోయినట్లు భూగర్భ జలవనరుల అధికారులు తెలిపారు. ఆయా గ్రామాల్లో ఇసుక బోర్ల తవ్వకాల్ని పూర్తిగా నిషేధించారు. చట్టము ద్వారా మనకు లోతు కూడా, అంటే లోతు కంట్రోల్ 120 మీటర్ల కంటే ఎక్కువ వేయకూడదు. బోరుకు మధ్యలో ఒక 250 మీటర్లు ఖచ్చితంగా ఉండాలి. తాగునీటికి ఉన్న బోర్లు ఏవైతున్నాయో వాటికి కూడా ఖచ్చితంగా బోరు మధ్యలో ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే, ఇది రెగ్యులేషన్ అంటే నియంత్రణ. కొంచెం విచక్షణ రహితంగా బోర్లు తవ్వకము ఆగడం జరుగుతుంది. 3వది మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అంటే ఇది రైతులు స్వతహాగా వాళ్ళు ప్రతి ఊర్లో సభ్యులుగా ఏర్పడి వారి నీటి మట్టాలు, అంటే మేము పైలట్ ప్రాజెక్ట్ కింద నల్గొండలో ఒక ప్రాజెక్టు చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ లోపల ఇది రైతులకు ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడ రైతులకు శిక్షణ ఇచ్చినాం. మీ వర్షపాతం ఎంత పడుతుంది, మీ నీటి మట్టాలు ఎలా కొలుసుకోవాలి, మీ బోరు నీరు బయట పడుతుంటే దాన్ని ఎలా కొలవాలి, మీ బోర్లో లభ్యత ఎంత ఉంది, దానికి ఏ విధమైన పంట వేసుకోవాలి, మరి మీకు సరిపోతాయా ఆ పంటకు ఆ నీరు అనేది ప్రతి ఒక్కరూ తమ బోర్ల దగ్గర ఇది చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దాని ద్వారా మీకు ఒక అంచనాకు రాగలుగుతారు.
ఒకవేళ బోరు వేసుకోవాలనుకుంటే తాగునీటి అవసరాలకు మించి ఇతర అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ భూగర్భ జలాల్ని వినియోగించరాదని ఆదేశించారు. వాల్టా చట్టం ప్రకారం 360 అడుగుల లోతు కంటే ఎక్కువ మేర బోర్లను తవ్వరాదని అధికారులు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో 77 గ్రామాల్లో, నాగర్ కర్నూలు జిల్లాలో 37 గ్రామాల్లో ఈ ఆదేశాలు అమలు కానున్నాయి. వనపర్తి జిల్లాలో 2 గ్రామాల్లో నిషేధాజ్ఞలు వర్తించనున్నాయి. దీంతో పాటుగా సాగునీరు అధికంగా లభించే వర్షాకాలంలో రైతులు నీటిని భూమిలో ఇంకించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. బోరుకు మధ్య తగినంత దూరం ఉండేలా చూసుకోవడంతో పాటుగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని చెబుతున్నారు. వీటి నుంచి మనకి మనం వినియోగానికి అత్యధిక వినియోగ గ్రామాలుగా గుర్తించాం కాబట్టి అందులో మళ్ళీ నీటి లభ్యత పెంపొందడానికి తీసుకోవాల్సిన చర్యలుగా వీటిలో నిషేధించడం అయింది. అంటే రాను వర్షాలు అనేది పడకుండా వెళ్తే మనం ఈ వేసవి కాలంలో వచ్చేసరికి దగ్గర 15 నుంచి 16 మీటర్ల లోపలికి పడిపోవచ్చు. డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం కావచ్చు. కాబట్టి మనం ఇప్పుడు ఉన్న నీటినే పొదుపుగా వాడుకోవటం, రైతులకు ఇచ్చే సలహాలు ఏంటంటే వాతావరణకు అనుకూలంగా వాళ్ళు వంగడాలను వేసుకోవటం, విత్తుకోవటం, అంటే ఆకస్మిక వరదలు వచ్చినప్పుడు ఆ నీటినన్నింటిని ఒడిసి పట్టుకోవటం, ఎవరి రైతులు వాళ్ళకు సంబంధించిన పొలాల్లో ఆ నీటిని వృధా కాకుండా ఎక్కువ శాతం నీటి లోపలికి రీఛార్జ్ చేసుకునే విధంగా ప్రతి రైతులు ప్లానప్ చేసుకోవటం, తర్వాత ఆ వాతావరణకు తగ్గట్టుగానే మార్పులకు తగ్గట్టుగానే రైతులు వాళ్ళ పొలాలను వాళ్ళే మార్చుకోవటం. అంటే పంటలను అనేది వాతావరణాన్ని మనం ఏం మార్చలేం కాబట్టి ఆ వాతావరణానికి తగ్గట్టుగా పంటలను వేసుకోవటం, నీటిని ఎక్కువగా వినియోగించుకునే పంటలు కాకుండా తక్కువతోటే ఎక్కువ లాభాలు వచ్చే విధంగా వాడుకుంటే రైతులకు అనేవి చాలా ఇదిగా ఉంటుంది. భూగర్భ జలమట్టం పెంపుదలకు రైతులు, అధికారులు, ప్రభుత్వం కలసికట్టుగా కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే భావి పౌరుల భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరిస్తున్నారు.